మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా బేతూల్ గ్రామంలో రహదారిపై దళితులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. గ్రామంలోని 6వ వార్డుకు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో నీళ్లు రావడం లేదని, గ్రామంలోని పాడుబడిన బావి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని, దీంతో వార్డులోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వ్యాధుల బారిన పడుతున్నారని వాపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ కాలనీకి మిషన్ భగీరథ నీరు రాలేదని, ప్రభుత్వం మారే 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ ప్రభుత్వంలో కూడా మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా వారు స్పందించలేదని, ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి దళిత కాలనీకి వెంటనే మిషన్ భగీరథని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్ మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతారు, అందరు మారుతారు. కూతవేటి దూరంలో ఉంది మా బేతులు గ్రామం 6వ వార్డు. కనీసానికి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. కుల వివక్షత కూడా బాగా చూపిస్తారు. మా ఎస్సీ కాలనీకి ఇలా జరుగుతుంది. వాటర్ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా దళితులకి మంచి వాటర్ ఇవ్వాలి, మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని, మంచి నీళ్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అధికారులు స్పందించి వెంటనే మాకు మంచినీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తప్ప మాకు ఏది లేదు సార్. బాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇదొక్కటే మాకు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వండి. వాటర్ సమస్య బాగా ఉంది మా ఎస్సీ కాలనీకి బేతోలు. ప్రతి ఒక్క అధికారులు ఎన్నడూ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు నీళ్ళ సలహా చూపెడతలేము. నీళ్ళ ఇబ్బందులు, నీళ్ళ సమస్య చాలా ఉంది. మాకు ఏం పెట్టుకునే లేదు. మేమేమో వాళ్ళకి మాకు లోన్లు ఈరని అడుగుతలేము. కాకుండా ఏంటంటే మంచినీళ్ళ సలహా బాగలేదు కాబట్టి మాకు అధికారులను మాత్రం మేము నీళ్ళకు సలహా చేయాలని చాలా కోరుకుంటున్నాం సార్. మహబూబాబాద్ నుంచి మనకు గ్రామ పంచాయతీ నుంచి కూడా చెప్తాను. మేము ఒక నీళ్ళ సలహా ఒకటి సార్. చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పాడుపడ్డ బావి నీళ్ళు పెడితే మాత్రం ఎలర్జీ వచ్చి పిల్లలు చాలా హాస్పిటల్ పాలవుతారు సార్. దయచేసి ఏదైనా సరే మీకు క్షమించి చెప్తాను. ఏంటంటే మాకు నీళ్ళ సలహా మంచిగా ఇస్తే మా పిల్లలు మేము సంరక్షణగా ఉండాలని చాలా రోజుల నుంచి ఉంటాం సార్. మా 6వ వార్డులో ఎస్సీ కాలనీ దళిత కుటుంబాలు సుమారు 50-60 కుటుంబాలు ఉంటాయి. మిషన్ భగీరథ వాటరు గ్రామంలోనే అన్ని వాడలకు సరఫరా చేస్తున్నాం. కానీ దళిత కుటుంబాలనే వివక్షతతోని ఓన్లీ ఇక్కడ ఒక బావి ఉన్నది, గవర్నమెంట్కి సంబంధించిన బావి. అది చాలా సంవత్సరాల నుంచి వాడట్లేదు. ఆ నీటిని ఇప్పుడు ఎండాకాలం అని ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయకుండా ఆ నీటిని సరఫరా చేయడంతో అనారోగ్య పరిస్థితులు, అనారోగ్య బారిన పడుతున్నారు దళిత కుటుంబాలు. కాబట్టి కలెక్టర్ గారు, జిల్లాధికారులందరూ స్పందించి దళిత కుటుంబాలనే వివక్షత చూపెట్టకుండా ప్రత్యేకమైన చర్య తీసుకొని ఈ కుటుంబాలకు, దళిత కుటుంబాలను వివక్షత చూపెట్టకుండా స్వచ్ఛమైన మిషన్ భగీరథ వాటర్ సప్లై అన్ని వాడలకు ఇచ్చినట్టుగానే దళిత కుటుంబాలకు, దళిత వాడలకు కూడా సప్లై చేయాలని దళిత కుటుంబాల తరఫున కోరుకుంటున్నాం.